My dear friends, my dear masters and my dear gods, మనము ప్రతిసారి కలుసుకున్నప్పుడల్లా ఏదో ఒక విషయాన్ని కూలంకషంగా, ఆమూలాగ్రంగా, సమగ్రంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. రోజుకో కొత్త విషయం, ఒక కొత్త పంథాలో, ఒక కొత్త నూతన కోణంలో విస్తారంగా, విశేషంగా తెలుసుకోవాలి. ఏదైనా ఒక విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడాలి. అది పెద్దగా కనబడుతుంది, బాగా కనబడుతుంది. ఈరోజు ఒక కాన్సెప్ట్ తీసుకుందాం. దాని పేరు భవరోగము. అన్ని రోగాలకి మూల కారణం ఏదయ్యా అంటే భవరోగం. ఆధ్యాత్మికత ఏం చేస్తుంది అంటే భవరోగాన్ని పోగొడుతుంది. ఆధ్యాత్మికతలో లేని వాళ్ళు, కేవలం ప్రాపంచికంగానే ఉండేవాళ్ళు భవరోగగ్రస్తులు. ఈ భవరోగమే మిగతా అన్ని రోగాలకి కారణభూతమవుతుంది. ఈ భవరోగం పోతే అన్ని రోగాలు పోయినట్టే లెక్క. ఏదైనా రోగము మనిషిని పీడిస్తుంది, దుఃఖంలో ముంచుతుంది. లెక్కలేని రోగాలు ఉన్నాయి, తలకాయ నొప్పి దగ్గరించి క్యాన్సర్ వరకు. ఈ లెక్కలేని రోగాలు అన్నీ కూడాను మూల కారణం ఏదంటే భవరోగం. ఎప్పుడైతే భవరోగం పోతుందో మిగతా అన్ని రోగాలు పోతాయి. తల్లి వేరు పోతే పిల్ల వేర్లన్నీ పోయినట్టు. కాండాన్ని కోస్తే చెట్టంతా పడిపోయినట్టు. ఆధ్యాత్మికత యొక్క ఉద్దేశం ఏంటి అంటే భవరోగ నిర్మూలన. భవరోగం ఏమిటయ్యా అంటే నేను బతకాలి అన్న భవరోగం. ఈ శరీరం చచ్చిపోతే నేను చచ్చిపోతాను కదా, అందుకే శరీరం ఉండాలి, నేను శరీరాన్ని కాపాడుకోవాలి. నేను ఈ శరీరమే, ఈ శరీరం పోతే నేను ఉండను, ఈ శరీరం ఎక్కడ పోతుందో, ఎవడొచ్చి మింగేస్తాడో ఈ శరీరాన్ని. ఈ శరీరం లేకపోతే నా పని గల్లంతే కదా. నాకు ఈ శరీరం కావాలి. దీని పేరే భవరోగం. ఆధ్యాత్మికులంటే
ఆత్మ గురించి తెలుసుకున్నవాళ్ళు. ఆత్మ గురించి తెలుసుకున్నవాళ్ళు శరీరాన్ని లెక్కే చేయరు. ఆధ్యాత్మికులు కాని వారు ప్రాపంచికులు, మెటీరియలిస్ట్. వాడికి శరీరమే సత్యం కనుక శరీరమే కావాలి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ కోరికలు అన్నీ శరీరానికి ముడిపడి ఉన్నాయి. శరీరం లేకపోతే వాళ్ళ అస్తిత్వమే లేదు. నేను బతకాలి, ఎలాంటి పరిస్థితుల్లో నేను బతకాలి, కోమాలో ఉన్నా సరే నేను బతకాలి, ఇదే భవరోగం. ఎప్పుడైతే ధ్యానంలో ప్రవేశిస్తామో, ఆత్మజ్ఞానంలో ప్రవేశిస్తామో, ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రవేశిస్తామో, స్పిరిచువాలిటీలో ప్రవేశిస్తామో, నేను ఈ శరీరం కాదు, నాకు శరీరానికి సంబంధమే లేదు, నేను శరీరంలో ఉండి ఉండొచ్చు కాక నాకు శరీరం అక్కర్లేదు, నాకు శరీరంతో పని లేదు, నేను శరీరమే కాదు, నేను ఆత్మ పదార్థాన్ని, అన్ని చోట్ల విస్తరించి ఉన్నవాడిని, మమాత్మ సర్వభూతాత్మ ఇత్యాది విషయాలు తెలుసుకున్నప్పుడు శరీరం మీద మోహము, వ్యామోహం పోతాయి. శరీరం ఉంటే ఎంత, లేకపోతే ఎంత. మోహము, శరీరం పట్ల మోహము, వ్యామోహము, విపరీతమైన మోహం, అడిక్షన్. అదేం అడిక్షను? ఆ శరీరం మీద మోహము, ఆ వ్యామోహము పోతే భవరోగం పోయినట్టు. భవరోగం పోతే అన్ని రోగాలు పోయినట్టు. అన్ని రోగాలు శరీరంతో ముడిపడి ఉన్నాయి కదా. యద్భావం తద్భవతి. నీ భావనలు శరీరం చుట్టూ ఉన్నాయా, ఆత్మ చుట్టూ ఉన్నాయా? శరీరం చుట్టూ ఉంటే నువ్వు ప్రాపంచికుడివి, ఆత్మ చుట్టూ ఉంటే నువ్వు ఆధ్యాత్మికుడివి. శరీరం ఆత్మ రెండు కలిసే ఉన్నా అవి రెండు కలిసి లేవు. తామరాకు నీటి పట్టు కలిసే ఉన్నా అవి కలిసి లేవు. ఈ బట్టలు నేను కలిసి ఉన్నా, ఈ బట్టలు నేను కలిసి లేవు. ఈ బట్టకి, ఈ కుర్తాకి శరీరానికి ఎలాంటి సంబంధం ఉందో శరీరానికి ఆత్మకు అదే సంబంధం ఉంది. చినిగిపోయిన బట్టలు, పాతబడిపోయిన బట్టలు విసిరేసి కొత్త బట్టలు ఎలా వేసుకుంటామో, చినిగిపోయిన శరీరాలు, పాతబడిన శరీరాలు విసిరేస్తాము, కొత్త శరీరం వేసుకుంటాం. ఈ బట్టలకి మనకి సంబంధం ఏమో ఉంది? ఏదైనా జంతువు బట్టలు వేసుకుంటుందా?
దానికి ఏమైనా సిగ్గుందా? హాయిగా జీవిస్తున్నాయి జంతువులన్నీ. ఈ మానవ జాతి బట్టలు కట్టుబడి ఉంది. ఎంతోమంది జైన సాధువులు దిగంబరంగా తిరుగుతుంటారు, నో ప్రాబ్లం వాళ్ళకి. వాళ్ళంతా శరీరం మీద వ్యామోహం వదిలిపెట్టేసిన వాళ్ళు.